హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఐటెక్ ఇందుకు 14. నా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి ఆర్ఐటెక్ ఇందుకు అఫీషియల్. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి ఫాలో అవ్వండి. నా పేరు వచ్చేసి రిషీంద్ర అడిగొప్పల. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్లో పెట్టుకోండి. అప్పుడే లేటెస్ట్ వీడియోస్ అన్నీ తొందరగా టకా వస్తాయి మీకు. ఈరోజు కంటెంట్ వచ్చేసి టెక్ న్యూస్ 2 ఎపిసోడ్. ఆ రోజు ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడెప్పుడో జూన్లో స్టార్ట్ చేస్తాను, మళ్ళీ ఇప్పుడే వీలైంది. ఈ న్యూస్ అనేటి మినిమం వారానికి ఒక 5-6 ఎపిసోడ్స్ అయితే వస్తాయి, తప్పకుండా మిస్ కాకుండా అయితే చూడండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ 12+ 5G ఫోన్ అయితే లాంచ్ అయింది. దానికి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.67 ఇంచ్ 21Hz ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT 600 ప్రీమియం సెన్సార్తో వస్తుంది, ఆప్టికల్ ఎమిషన్ స్టెబిలేషన్తో వస్తుంది, 5000 mAh బ్యాటరీ, ఇంకా ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవుతుంది. దీంట్లో స్పెషల్ ఏంటిదంటే ఓఎల్ఈడి డిస్ప్లే అంటే తెలిసిందే. దాంట్లో డీప్ బ్లాక్స్ అంటే చాలా క్లియర్గా క్రిస్టల్గా కనిపిస్తాయి. ఓఎల్ఈడీలో స్పెషల్ అదే. ఈసారి అయితే వచ్చే ఫోన్లో అదైతే మెన్షన్గా చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓపో వాచ్ ఎక్స్ నిన్న మలేషియాలో థర్స్డే నాడైతే లాంచ్ అయింది. దాన్ని అన్వీల్ చేశారు. దానికి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే 1.43 ఇంచ్ ఆమ్లాయిడ్ డిస్ప్లే, 100+ స్పోర్ట్స్ మోడ్ ఉన్నాయి. ఇంకా అది చూడడానికి అయితే OnePlus వాచ్ 2 లాగే ఉంది. దానికి కూడా సేమ్ ఫీచర్స్ అనేటి మోడల్ అయితే సేమ్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ W5 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇంకా చాలా స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది, SpO2 ట్రాకర్ ఉంటుంది. కానీ వీటిని బేస్ చేసుకొని మాత్రం తీసుకోకండి, ఎందుకంటే అంత అక్యురేట్ రిజల్ట్స్ అయితే ఇవ్వదు. కానీ ప్రైజే చాలా ఎక్కువైంది, 25,999. అదే కొంచెం ఓవర్ అయినట్టు అనిపించింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్వాల్కామ్ నుంచి. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ అయితే కొత్త రకమైన ప్రాసెసర్ తీసుకురాబోతుంది. మొన్ననే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ వచ్చింది. ఇప్పుడు దానికి 40గా 8 Gen 4 ప్రాసెసర్ అయితే రాబోతుంది. అది అక్టోబర్లో తీసుకురాబోతుంది. మెయిన్గా వీళ్ళు చెప్తున్నా అయితే ఈ పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ఉన్న మొబైల్స్కి అయితే పెడతామని చెప్తున్నారు. మామూలుగా మొన్న అక్టోబర్లో లాంచ్ అయిన 2023లో అక్టోబర్లో లాంచ్ అయిన స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే స్మార్ట్ ఫోన్స్ సామ్సంగ్ గ్యాలక్సీ S24 అల్ట్రా, OnePlus 12 లాంచ్డ్ అయితే దీంట్లో పెట్టారు. ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ మొబైల్స్లో పెడదామని చెప్తున్నారు. ఇంకా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. ఆల్రెడీ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ చాలా పవర్ ఉన్న ప్రాసెసర్. ఈ 8 Gen 4 ప్రాసెసర్ అయితే ప్రైస్ ఇంక్రీజ్ పెడతారు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం సేమే ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ నుంచి. శాంసంగ్ అయితే జూలైలో ఈవెంట్ కండక్ట్ చేయబోతుంది, అది ప్యారిస్లో అన్ప్యాక్డ్ ఈవెంట్. అది శాంసంగ్ జెట్ సిరీస్ అయితే తీసుకురాబోతుంది. జెట్ ఫోల్డ్ 5 జెట్ ఫ్లిప్ 6 ఫోన్ అయితే తీసుకురాబోతుంది. ఇప్పటిదాకా వచ్చినాయని రెండర్ ఇమేజెస్ ఇప్పుడైతే శాంసంగ్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ప్యారిస్లో వీళ్ళు ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నారు. అందులో జెట్ ఫ్లిప్ 6 జెట్ ఫోల్డ్ 5 ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. అది తక్కువ రేట్లో తీసుకురాబోతున్నారు, స్లీక్ డిజైన్స్తో తీసుకురాబోతున్నారు అని అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా G42 5G అయితే లాస్ట్ ఇయర్ ఎండింగ్లో లాంచ్ అయింది. దానికి సంబంధించిన తక్కువ వేరియంట్లో తీసుకొచ్చారు. ఇప్పుడైతే దానికి సంబంధించిన అప్డేట్ వచ్చి కొత్త వేరియంట్లో తీసుకురాబోతున్నారు. దానికి వచ్చిన స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.56 ఇంచ్ HD+ LCD స్క్రీన్, ఆండ్రాయిడ్ 30 మీద రన్ అవుతుంది. ఇంకా 5000 mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 480+ ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. దీని వేరియంట్స్ వచ్చేసి 4GB ర్యామ్, 128GB, 6GB ర్యామ్, 128GB, 8GB, 256GB. దీని ప్రైసెస్ వచ్చేసి 4GB ర్యామ్ 128GB అయితే 9,999కి వస్తుంది. 6GB ర్యామ్ 128GB అయితే 12,999కి వస్తుంది. 8GB 256GB వేరియంట్ అయితే 16,999కి వస్తుంది. ఇది అవైలబుల్లో ఉంది మాత్రం అమెజాన్లోను, HMD వెబ్సైట్లో ఉంది. కానీ స్నాప్డ్రాగన్ 480+ ప్రాసెసర్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే ఇప్పుడు అన్ని 8 Gen 1 7 Gen 1 ప్రాసెసర్తో వస్తున్న ఫోన్స్. ఈ జనరేషన్లో ఈ ప్రాసెసర్ అయితే ఎక్కువ కాలం అయితే నడవదు. దీని సేల్ డేట్ వచ్చేసి March 8లో అమెజాన్లో అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నార్జో 70 Pro 5G ఫోన్ అయితే దాని రెండర్ ఇమేజెస్ అయితే లీక్స్ అయితే లీక్ అయ్యాయి. దానికి సంబంధించిన లీక్స్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX890 సెన్సార్. ఇది 60 Pro కన్నా అప్గ్రేడెడ్ వర్షన్ వస్తుంది. ఈ లాంచ్ డేట్ అయితే మార్చ్లో కన్ఫర్మ్ అయింది, కానీ డేట్ అయితే ఫిక్స్ కాలేదు. దీని ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి 25-28 ఈ సెగ్మెంట్లో తీసుకురాబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి.
ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళకు కూడా ఛానల్ అయితే తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.